ప్రియులరా, మరి ఒక మంచి పాట కూడా విన్నారు మీరు. ఆ పాటలో మీరు గమనించినట్టయితే జ్ఞాపక శక్తి గురించి ఆ పాటలో మరి జాన్సన్ గారు పాడడం జరిగింది. ఆ జ్ఞాపక శక్తి గురించి పాడుతూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా జ్ఞాపకం ఉంటుంది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి జ్ఞాపకం ఉంటుంది అని పాటను మీరు వినడం జరిగింది. యాక్చువల్గా జ్ఞాపకం ఉండాల్సింది ప్రకృతికి కాదండి, ప్రజలకు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎవరు? మనం అందరం దేవుని పిల్లలం. జ్ఞాపకాలు ఉండాలని దేవుడు మనందరికీ మెదడిచ్చాడు, అంటే తెలివితేటలు ఇచ్చాడు. ఈ తెలివితేటలు ఎన్నంటే చెప్పలేనన్ని. మనిషికున్నటువంటి మెదడు ఉంది చూసావా, మెమరీ ఉంది చూసావా? ఆ మెమరీ అనేది దేవుని పిల్లరా చాలా తెలివితేటలు కలిగినటువంటిది. జ్ఞానం దాంట్లో ఉంటుంది. దేవుడు జ్ఞాపక శక్తిని మనకు ప్రసాదించాడు, చక్కటి జ్ఞాపక శక్తిని. అందుకే మనం ఎప్పుడెప్పుడు విషయాలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని మరీ చెప్తూ ఉంటాం. అలా జ్ఞాపకం పెట్టుకోవడానికి, ఆ విషయాలన్నింటినీ కూడా ఎత్తిపెట్టుకోవడానికి ఒక కెమెరాలో ఎత్తి పెడతారు కొందరు, సెల్ ఫోన్లో ఎత్తి పెడతారు కొందరు. అలాగే దేవుడు ఎక్కడ ఎత్తి పెట్టుకోవాలనుకున్నాడంటే మన మెదడు, ఈ మెదడులో ఎత్తి పెట్టుకోవాలనుకొని మెదడు ఇచ్చాడు. అంటే ఈ బుర్ర, జ్ఞాపక శక్తి ఉండాలి దానికి. చెప్పే మాటలు ఎత్తి పెట్టుకోవడానికి కానీ ఎన్నో ఫ్రేమ్స్, ఎన్నో రీళ్ళు ఈ మెదడులో ఎత్తిపెట్టుకోవచ్చు, మనం మెమరీలో ఎత్తిపెట్టుకోవచ్చు. అయితే దేవుని పిల్లరా, దురదృష్టం ఏంటంటే దేవుడు దేనికైతే ఈ తెలివితేటలు ఇచ్చాడో, ఈ జ్ఞానం ఇచ్చాడు, ఈ మెమరీ ఇచ్చాడు, దానికోసం ఈ మెమరీ ఉపయోగపడడం లేదు, దేనికో ఉపయోగపడుతూ ఉంది. దేవుని బాధ అంతా ఏంటంటే దేనికోసం మనిషిని ఈ లోకానికి పంపించాడు, దానికోసం మనిషి ఉపయోగపడడం లేదు. దేనికోసం ఈ లోకానికి పంపించాడు, దేనికోసం మాట్లాడమని చెప్పినాడు, దేని దగ్గరికి వెళ్ళమన్నాడో అది జరగడం లేదు దేవునికి, అది జరగడం లేదు దేవునికి. మరి ఏదో జరుగుతూ ఉంది. దేవుడు అనుకున్నది ఒకటే అయితే మరి జరుగుతున్నది మరొకటి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. బోల్తా కొట్టాడు ఎవరు? దేవుడు కొట్టినట్టుగా మనకు కనపడుతుంది, బొల్లు పిల్లలు పెట్ట కాదు. ఎవరు? దేవుడు. మహానుభావుడు దేనికి మనిషిని కనాలనుకున్నాడో, ఏ సంకల్పం ప్రకారం మనిషిని చేయాలనుకున్నాడో అదంతా తారుమారైపోయింది. ఈరోజు ప్రజల్లో ఉండాల్సిన జ్ఞాపకాలు, ప్రజల్లో ఉండాల్సిన దేవుని మాటలు, ప్రజల్లో ఉండాల్సిన దేవుని ఆలోచనలు ఈరోజు ఎక్కడ కనపడతాయంటే ప్రకృతిలో కనపడుతున్నాయి. ఏమండి, నేను మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను, మామిడి చెట్టు మామిడికాయ వేస్తుంది, వేరే కాయ కాయదు. ఎందుకు కాయదు? దానికి తెలుసు నేను ఏ కాయ కాయాలో అని, అదే కాయ కాస్తుంది. కానీ మనకు కూడా తెలుసు దేవుని కోసం ఈ లోకానికి వచ్చామని, దేవుని కోసం బ్రతకాలని. కానీ ఆ విషయాలు మనం పట్టించుకోం. ఏది చేయాలో అది చేయం. చెట్లు ఏం చేయాలో అవే చేస్తాయి. ఏమంటే ఆకాశం ఎందుకు దేవుడు కలిగించాడో దాని పని మీదే ఆకాశం ఉంది. భూమి దేనికి కలిగించాడో దాని పని మీదే భూమి ఉంది. అంటే ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్కటి ఎప్పుడండి దేవుడు చెప్పింది? ఎప్పుడో చెప్పాడు, కోడికి చెప్పాడు నువ్వు ఇలా బతకాలని. ఏమంటే అప్పటాంచి ఇప్పటి వరకు అలాగే బతుకుతుంది. ప్రారంభంలో ఏమండి ఇప్పుడున్న కోళ్ళు అప్పుడు లేవు, ఇప్పుడున్న కుక్కలు అప్పుడు లేవు, ఇప్పుడున్న గొర్రెలు అప్పుడు లేవు. అప్పుడు ఉన్నటువంటి వాడికి చెప్పాడు.
అవేం చేసి తమ పిల్లలకు చెప్పుకున్నాయి. అంటే అవి ఎలా బ్రతుకుతాయో తమ పిల్లలను కూడా అలాగే పెంచుకున్నాయి. అవి వాటి పిల్లల్ని అలాగే పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమండి కరెక్ట్గా వెళుతున్నది. ప్రకృతిలోని ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే మనిషే వెళ్ళడం లేదండి. మరి ఆడికి వెళ్తాడు చచ్చిపోతే? ఎక్కడికి వెళ్తాడండి? నరకానికి తప్పదు. పాప మా ఆయన అంటూ ఉంటాడు, ఏమన్నా నేను పోతానా పోలేనా అంటూ ఉంటాడు. ఎందుకంటున్నావు సోదరా, ఎందుకు ఆ మాట అంటున్నావు అంటే, ఏమన్నా ఇప్పుడు చూడు నా పనిలో నేను ఉంటాను. నీ పనిలో నువ్వు ఉన్నా దేవుని పని చేయొచ్చు, నువ్వు ఎక్కడున్నా దేవుని పని చేయొచ్చు. నేను ఎక్కడున్నా కూడా దేవుని పని చేస్తాను. రైల్లో పోతానే సువార్త చెప్తాను, బస్సులో పోతానే సువార్త చెప్తాను. మొన్న ఈ మధ్య జ్వరం వచ్చింది, హాస్పిటల్ పోయాను. హాస్పిటల్ పోతే వాడికి నర్సుకి కూడా సువార్త చెప్పాను, చిన్నగా డాక్టర్ కూడా చెప్పాను. చెప్పకుండా మాత్రం ఇంటికి రాను. బయటికి పోయినానంటే సువార్త ప్రకటించాలా. నేను ఎక్కడన్నా ఉండు దేవుని పని చేయాలా. నాకు వెనక్కి కూడా చెప్పాను, అమ్మ చెల్లి నువ్వు కరుబూజకాయలు అమ్ముతూ ఉంటావు కదా, అక్కడ నువ్వు సువార్త ప్రకటించవచ్చు. దోసకాయలు అన్న కాడ దోసకాయలు సువార్త ప్రకటించవచ్చు. ఎక్కడ ఎవరికి ఎట్ట చెప్పాలో చెప్పచ్చు. నేరేడు పండ్లు అమ్ముకున్నాక అడిగిపోతే నేరేడు పండ్లు అమ్ముకున్నాక సువార్త చెప్తాను. మీరు గమనించండి. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే స్టేటస్లో కానీ పెడతా ఉంటాను. నేరేడు పండ్లు కొనుక్కుంటాను. అమ్మ నీ దగ్గర నేరేడు పండ్లు కొనుక్కున్నాను కదా, ఒక మాట చెప్పొచ్చా అంటాను. నీకు 50 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కున్నప్పుడు నా మాట కూడా ఒక మాట విన్నాం తల్లి అంటాను. చెప్పన్నయ్య అంటది. ఈ నేరేడు పండు ఇంత అందంగా ఇంత రుచిగా బయట చూస్తే ఒక కలరు, బయట నలుపు ఉంటుంది, లోపల వేరే కలర్ ఉంటుంది. కరుబూజకాయ ఉంది, పైన పచ్చగా ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది. ఇలా ఎలా కలిగింది? ఇది ఎవరు కలిగించారంటే ఆమె చెప్తుంది దేవుడు అన్న అంటది. మరి దేవుడు ఇంత రుచిగా కలిగించినాడే మన కోసం, ఇంత చక్కగా కలిగించినాడు మన కోసం. మరి గలాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తామే. మరి ప్రపంచంలో దేవుడు మనకి ఇన్ని ఇస్తున్నాడు కదా, ఎందుకమ్మా కృతజ్ఞతలు చెప్పడం లేదు సమాజం దేవునికి అని అడుగుతాను. అవునన్నా కరెక్ట్ అన్న అంటది. అందుకమ్మా యేసుప్రభు వచ్చినాడు. మనం చేయవలసిన పనులు మనం చేయకుండా మర్చిపోవడం వల్ల మనం గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారని చెప్పి మరో బ్రతుకుని తల్లి చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలంటే మనకు ప్రభు మార్గం అని చెప్పి ఏదో ఒక రకంగా ఆవిడకు సువార్తను ప్రకటిస్తాను. ఎందుకు ప్రకటిస్తానంటే, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నా దేవుడి గురించి నేను తెలుసుకోవాలి, తెలుసుకునింది ఈ ప్రపంచానికి తెలియజేయాలి. అది నేను ముందుగా తెలుసుకోవాలి. నా కాళ్ళు ఇచ్చింది దేవుడు ఆయన కోసం, నా చేతులు ఇచ్చింది ఆయన కోసం, నోరు ఇచ్చింది ఆయన కోసం, కళ్ళు ఇచ్చింది ఆయన కోసం, సమస్త అవయవ భాగాలన్నీ కూడా ఇచ్చింది ఎవరి కోసం? దేవుడి కోసం ఇచ్చాడు. దేవుని కోసం ఉపయోగించాలి. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరు చూడండి తన కోసం ఏది తాను బ్రతకదు. ఏదైనా సరే అది మన కోసమే బ్రతుకుతుంది. ఒక గొర్రె మన కోసమే, ఒక బర్రె మన కోసమే. ఏమంటే ఏది తీసుకున్నా కూడా అది మన కోసమే. ఆకాశం మన కోసమే, భూమి మన కోసమే, సమస్తం మన కోసమే. దేవుడు కలిగించేటప్పుడు మీరందరూ కూడా నా పిల్లల సేవ కోసం మీరు ఉపయోగపడాలన్నాడు. ఆ సేవలోనే అది తరించిపోతూ ఉంది. మరి మనకేం చెప్పాడు దేవుడు? మనకు చెప్పాడు, కానీ మన జ్ఞాపకాల్లో లేవు. చూడు, మనకు 66 పుస్తకాలు రాయించి ఒక గ్రంథాన్ని చేతికి ఇచ్చాడు. ఏమండి, ఈ ప్రకృతిలోని చెట్ల గ్రంథం ఉందా? పుట్ల గ్రంథం ఉందా? ఏమండి, జంతువుల గ్రంథం ఉందా? దేనికి గ్రంథం? జనాల గ్రంథం. వాటి గ్రంథం లేకపోయినా అవి ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకాల్లో ఉంచుకోండి. కానీ ఇంత గ్రంథం రాయించిన దేవుడు ఇంత చక్కగా మనకు దేవుడు రాయించి ప్రతిరోజు బోధ, ఈరోజు గురువారం బోధ, ఆదివారం బోధ, ఇన్ని బోధలు ఉన్నా కూడా మనకు తలకెక్కడంలే. కానీ వాటికి ఏమి లేకపోయినా కూడా ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చక్కగా బ్రతుకుతున్నాయి. ప్రతి ఒక్కటి ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్క పదార్థానికి ఏముందో తెలుసా? జ్ఞాపకం ఉంది. ప్రతిదానికి జ్ఞాపకం ఉందండి. చివరికి నీటికి కూడా జ్ఞాపకం ఉంది. పదార్థానికి జ్ఞాపకం ఉందండి, నీటికి జ్ఞాపకం ఉంది, ఆకాశానికి జ్ఞాపకం ఉంది. అందుకే దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఆకాశము ఆలకించుము, భూమి చెవికుము. ఆకాశము ఆలకించు అంటున్నాడు. నేను మాట్లాడుతున్నాను, నేను అంటున్నాడు. ఏంటది? అది
మరి ఇంటాది కనుక కదా దాంట్లో మాట్లాడుతున్నారు. లేకపోతే నేను ఈ గోడతో మాట్లాడుకుంటూ ఉంటాను, మీరు నన్ను ఏమంటారు? ఈ గోడతో నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నన్ను ఏమంటారు చెప్పండి? షట్టర్ కన్నా కొంచెం బాగా తిక్కపట్టినట్టుంది, ఎంత బాగున్నాడు పాపము, మొన్నటి దగ్గర బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఈ మధ్య జ్వరం వచ్చినట్టుంది, అది తలకెక్కినట్టుంది, అందుకే తల ఎక్కడంటే అక్కడ ఉండదు అయింది. గోడతో మాట్లాడుకుంటున్నాడు, ఆ కుర్చీతో మాట్లాడుకుంటూ ఉంటాడు, ఆ ఫ్యాన్తో మాట్లాడుకుంటూ ఉంటాడు అని మీరు నన్ను తెక్కలోడు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది వాస్తవం. నేను గోడతో మాట్లాడుకుంటున్నాను అనుకో, కరెక్టే అది. ఎందుకంటే గోడకు చెవులు ఉన్నాయని పెద్దవాళ్ళు అన్నారు లేదా? గోడకు చెవులు ఉన్నాయంటే అర్థమేమని? ఇంటుందే ఏం లేదనే. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు? మీరే నేనా? నన్ను పిచ్చోళ్ళు అనుకునే మీరే పిచ్చోళ్ళు. పిచ్చోడు ఎప్పుడు ఇతరులు పిచ్చోళ్ళు అనుకుంటూ ఉంటాడు, కానీ ఓడి పిచ్చితనం ఓడికి తెలీదు. ఈ సమాజంకంతా ఏం పట్టిందో తెలుసా? పిచ్చి పట్టింది. అందుకే ఎవరు నన్ను చూడలేదులే అని చెప్పి తలుపులు వేసుకొని మందు కొడుతూ ఉంటాడు, ఇంకా చాలా చేస్తూ ఉంటాడు. మీకు అర్థమైందే? కరెక్టే కదా? తలుపులు వేసుకొని ఏమంటే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏం ఈరోజు వాడిని వేసేద్దామా, వాళ్ళు చూడు ఇట్టుండారంట, వాళ్ళు ఎప్పుడు పాడైపోను, వాళ్ళు నాశనం అయిపోను. మనం తలుపులు బయటకు వచ్చినప్పుడు వందనాలమ్మా, వందనాలు అంటాం, లోపల 100 ఉంటాయి. ఈ 100 ఎవరికి కనపడతాయి? ఎవరికి కనపడవు. కానీ ఎవరికి కనపడతాయి తెలుసా? ప్రకృతిలోని ప్రతి ఒక్కదానికి కనపడతాయి, ప్రకృతిలోని ప్రతి ఒక్కదానికి వినపడతాయి. దేవుని పిల్లరా అంటే వింటాయా? వాటి జ్ఞాపకాలు ఉన్నాయా? ఉన్నాయి. మరి వాటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకు జ్ఞాపకం లేదు? ప్రతి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుంటుంది. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను, ఆల్రెడీ మీరు వినుంటారు ఈ సబ్జెక్టు, మరలా మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, దేవుని పిల్లలారా, ఒక కోనేరు ఉంటుంది. యెరూషలేములో ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గర అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. బాగా వినండి, బాగుంటుంది. ఒక దేవదూత వచ్చి ఆ కోనేరు దగ్గరకు వచ్చి నీళ్లు కదిలిస్తుంది. ఎప్పుడైతే నీళ్లు గలగల అని కదులుతాయో అప్పుడు స్వస్థత పడని వాళ్ళు ఉంటారు చూసి, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, క్యాన్సరు, రకరకాల రోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోనేరు దగ్గర ఉంటారు. అప్పుడు ఈ కోనేరులోకి దేవదూత వచ్చి గలగల అని నీళ్ళు ఎప్పుడైతే కదిలిస్తుందో అప్పుడు వెంటనే వీళ్ళు దూకేయాల. ఎవరు మొదటగా దూకుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు. గుర్తుపెట్టుకోండి, ఆ కోనేటిలో దేవదూత వచ్చి గలగలని కదిలించినప్పుడు దూకాల. అది చెప్పిరాదు, ఆ దేవదూత పలానా రోజు వస్తానని చెప్పిరాదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు వీళ్ళు దూకాల. ఎవరైతే ఫస్ట్ దూకుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు. ఇప్పుడు ఏమండి, స్వస్థత అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? కాళ్ళు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు ఎంతోమంది స్వస్థత కోసం వచ్చేవాళ్ళు చాలామంది. మామూలుగా ఈడ స్వస్థత సభలన్నీ పెట్టాను అనుకోండి, ఎంతమంది వస్తారు బ్రదర్? చర్చిన ఏడ సరిపోతుంది, మేరీ నగర్ సరిపోదు మనకు. స్వస్థతలు జరుగుతాయి. కాళ్ళు లేని వాళ్ళకు కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు, ఇంకా ఏమి లేకపోతే వాళ్ళకి ఎన్ని వచ్చాయని కానీ మనం చెప్పామనుకో ఎంతమంది వస్తారు? నడచలేని వాళ్ళు కూడా ఇది ఏమండి దోగడుకుంటూ వచ్చాంటారు. ఇక నిజమే కదా? ఎందుకు స్వస్థత అంటే అంత పిచ్చి? ఆత్మ స్వస్థపరచబడాలా, ఆత్మకు పాపం లేకుండా పోవాలని ఆలోచించేవాళ్ళు తక్కువ, కానీ శరీరానికి మాత్రం స్వస్థత కావాలనేవాళ్ళు ఎక్కువ. ఎందుకు? స్వస్థత సభలు అని పెట్టండి, ఎంతమంది వస్తారు? హోసన్నోళ్ళు స్వస్థత సభలు ఎక్కువ పెడతారు. స్వస్థత సభ, హోసన్న స్వస్థత సభ అంటే చాలు ఎంతమంది పోతారు? స్వస్థత లేవు, ఓన్లీ వాక్యం మాత్రమే ఉంటుందంటే ఎంతమంది పోతారు? వాస్తవంగా దేనికి ఎక్కువ మంది పోవాలి? వాక్యానికి పోవాలి. ఎందుకంటే ఈ శరీరానికి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మాట చెప్తాను. ఏమండి, మనకు రోగం ఉన్నా చచ్చిపోతాం, రోగం లేకుండా చచ్చిపోతాం. ఈ లోకాన్ని వదలాల్సిందే మన టైం అయిపోతే. అలాని రోగాన్ని పోగొట్టుకోవద్దని నేను అనడం లేదు. దేవుని ద్వారా పోగొట్టుకోవచ్చు రోగాన్ని, కానీ దానికంటే ముందు ఏం పోగొట్టుకోవాలి? పాపాన్ని పోగొట్టుకోవాలి. మన ఆత్మకు అంటుకున్న పాపాన్ని పోగొట్టుకోవాలి. కానీ పాపాన్ని పోగొట్టుకోవాలి
ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ద్వారా పాపం పోతుందండి. మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఆత్మ రక్షింపబడాలంటే వాక్యం అవసరం. కానీ మన వాళ్ళు దేవుని పిల్లరా వాక్యం కంటే ముఖ్యంగా ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే శరీర సంబంధమైన వాటి కోసం ప్రయారిటీ ఇస్తున్నారు. అసలు శరీర సంబంధమైన వాటి కోసం మీకు ఒక మాట చెప్పమంటారా? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేయుచున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేయుచున్నది. అంటే ఇప్పుడు దేనికోసం మనం ప్రయారిటీ ఇవ్వాలి? ఆత్మ షడ్రక్ గురించి ఆలోచించాలి. నా గురించి నేను ఆలోచించుకోవాలి. ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులే కదా, తర్వాత ఏముంటుందండి? బాల్యం అయిపోయి యవనం దగ్గర ఏడున్న వాళ్ళందరూ కూడా అదో వాడికి తప్ప అదో మా వాడికి తప్ప యవనం సుమారుగా అందరికి యవనాలు పోయినాయి లేదా? మీరంతా ముసిలోళ్ళు, మీరు ఎంత రంగు కొట్టుకున్నా, మీరెవరు, మీరెంత మేకప్ వేసుకున్నా అనాల్సిందే తప్ప బాగా మాట్లాడతారు ఎవరన్నా? ఏడున్నారమ్మా అని ఎదుగుతున్నారు. ఎవరు? నల్లగా కొట్టుకున్నావు రంగు, చక్కగా మేకప్ వేసుకుంటారు. పెద్ద వాళ్ళు ఏమంటే 70-80 ఏళ్ళు కూడా మంచి మేకప్ వేసుకుంటారు. మరి ఇట్టెందుకు అంటున్నావు? మీకు అర్థమైందే? ఇంకా అయిపోయి ఇంకొద్ది రోజులు ఉంటే కాటికి కాళ్ళు చేపాలి. నిజమే కదా చెప్పండి? ఎన్ని రోజులు ఈ భూమి మీద మానవుని జీవితం? నాకు 42 సంవత్సరాలు వచ్చేసినాయి. నా చిన్నప్పుడు ఇంకా గుర్తుంది నాకు. నా చిన్నప్పుడు ఎప్పుడంటే నాకు 3 సంవత్సరాలు దాటిన తర్వాత గుర్తుకొచ్చింది. నాకు ఇప్పటికీ గుర్తుకేందంటే మా అవ్వ నన్ను పలక బలపం ఇచ్చి వేరే వాళ్ళ ఇంటికి చదువుకునేదానికి తీసుకొని పోతా ఉంది. నరసయ్య అని మా మాంగారు, ఆయన దగ్గరికి తీసుకొని పోతుంది నాకు చదువు చెప్పించడానికి. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అది గుర్తుండగానే నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయి? 3 ఏళ్ళప్పుడు గుర్తుండదు. ఇప్పుడు 30 ఏళ్ళు కదండి, 40 ఏళ్ళు దాటిపోయి. దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక అన్నీ బాగుంటాయి. ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ మీ అందరికీ తెలుసు. మా తమ్ముడు మహేష్ తెలుసు కదా మీ అందరికీ. వాళ్ళ మామ అంటే వాళ్ళ భార్య నాయన, అమ్మాయి నందు వాళ్ళ నాయన చాలా బాగున్నాడండి, చక్కగా ఉన్నాడు. చర్చికి కూడా వచ్చాడు. ఎలా ఉంటాడంటే మనిషి మక్కున్నట్టు ఉంటాడు. వాళ్ళు పొలంలో పని చేసుకుంటారు. బాగా హైట్ ఉంటాడు, మంచి వెయిట్ ఉంటాడు, చాలా బాగుంటాడండి. ఆయన చూస్తే అసలు ఈయనకి రోగం వస్తుందా అనుకుంటాం మనం, ఈయనకి ఏదైనా వ్యాధి వస్తుందా అనుకుంటాం మనం. పాపం ఆయనకి తెలియకుండా ఆయనకే మక్కున్నట్టు ఉంటాడు, బలంగా ఉన్నట్టు ఉంటాడు, చాలా బలశాలి. ఒక గడ్డ లోపల వేసి కిడ్నీకి చుట్టుకునింది. తీగ చుట్టుకుంటుంది చూసేవా? ఏదైనా ఒక తీగ చుట్టుకుంటుంది ఇంకొక చెట్టుకు. ఏమండి తాటి చెట్టుకు అప్పుడప్పుడు రాగి చెట్టు చుట్టుకుంటుంది. మీరు గమనించినట్లేదు, తాటి చెట్టు కనపడదు, లోపల ఉండిపోతుంది అది. అప్పుడు ఒకవేళ తాటి చెట్టుని తీయాలంటే, ఇప్పుడు రాగి చెట్టుని వేరు చేయాలంటే తాటి చెట్టుని చచ్చినట్టు కొట్టాల్సిందే. మీకు అర్థమైంది కదా? అలాగా ఆయన కిడ్నీని చుట్టుకునింది లోపల గడ్డ. ఇప్పుడు ఆ గడ్డను తీయాలంటే కిడ్నీని గడ్డ తీయాలా? అట్లా కిడ్నీని తీసేసినారు. ఆ గడ్డ ఏమండి మరలా పెరుగుతుంది. ఆయనకి టైం చెప్పారు, 2-3 నెలల్లో చచ్చిపోతాడని. అసలు 10 రోజుల్లో తెలిపింది అంతా, ఆయన 10 రోజుల్లో చచ్చిపోతాడని. అంత బలంగా ఉంటాడు, అంత చక్కగా ఉంటాడు. నాకు ఆశ్చర్యపోయినాను, చాలా బాధపడ్డాను. పాపం మంచివాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆయన ఇంకా ఒక 50 ఏళ్ళు బతుకుతాడేమో అన్నట్టు ఉంటాడు. కానీ ఏమండి 50 రోజులు కూడా బతుకుతాడు లేదో చెప్పలేకుండా ఈరోజు. అదండి శరీరం పరిస్థితి. శరీరం కేవలం నిష్ప్రయోజనం. దానికోసం ఇచ్చే ప్రయారిటీ దేవుని పిల్లరా మన ఆత్మ. అంటే షడ్రక్ అనేవాడు ఆత్మ. ఇది నా శరీరం మాత్రమే, ఇది ఒకరోజు వదిలిపెట్టేస్తాను. మీకు తెలుసు మన మార్తమ్మ గారి కుమారుడు పేరేం పేరు? ప్రసాదన్న చచ్చిపోయాడు. కానీ ఆయన శరీరం ఏమన్నా బూడ్చిపెట్టినారు. ఆయన శరీరం వేరు, ప్రసాదన్న ఇప్పుడు వెళ్ళిపోయింటాడు. ఏడికి వెళ్ళిపోయింటాడు? ప్రసాదన్న చచ్చి పోయాడు అంటున్నాం. ప్రసాదన్న చచ్చి పోయాడు. మరి ఆడ బూడ్చిపెట్టుండేది ఎవరిని? ఆయన దేహం. బతుకున్నప్పుడు దేహం, చచ్చిపోయిన తర్వాత శవం. ఆయన శవాన్ని ఆడు పాతేసారు. ప్రసాదాన్ని ఆడిపోయింటాడు. చేసిన కార్యక్రమాలను బట్టి, చేసిన క్రియలను బట్టి స్వర్గమా నరకం అనేది చచ్చిపోయిన మరుక్షణం తెలిసిపోతుంది. ఒకవేళ నరకానికి పోయినాడు అనుకో, ఎందుకు అసలు భూమి మీదకి వచ్చి కూడా లాభమేమి?
ఇచ్చిన అవకాశాలను బట్టి ఆయనకు లాభం ఏమి చెప్పు? ఇన్ని రోజులు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? రక్షింపడ్డానికే, శిక్షింపడ్డానికే? అవకాశం దేనికండి? బాగుపడడానికే, చెడిపోవడానికి అవకాశాలు వచ్చేది? ఈరోజు ఎంతమంది బాగుపడుతున్నారు చెప్పండి? ఈరోజు దేవుడు ఇచ్చినాడు. ఎంతమంది కరోనా వచ్చి చచ్చిపోయినారు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినారు, మనం చచ్చిపోలేదే. ఎందుకు? అవకాశం ఇచ్చాడు. ఎవరు ఉపయోగించుకుంటున్నారు చెప్పండి? ఎవరు ఉపయోగించుకుంటారు? భీమ్ సంపాదించుకున్నావా, బేళ్ళ సంపాదించుకున్నావా, ఆస్తి సంపాదించుకున్నావా, అంతస్తు సంపాదించుకున్నావా అని ఆలోచన చేస్తున్నారు. కానీ మనల్ని మనం బాగు చేసుకోవాలి. చచ్చిపోతే మనం ఆ దేవుని దగ్గరికి చేరుకోవాలి. అక్కడికి పోవడానికి మనం ప్రయత్నం చేయాలని ఆలోచన చేయడం లేదు ఎవరు. ఎంత మాత్రం ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా. సరే, అవన్నీ సంపాదించుకోవద్దని దేవుడు అనడం లేదు. అది రెండో పని. అది మొదటి పని నిద్రలేస్తానే ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నీ పనిలో ఉండాలి. ఇదిగో తండ్రి, నీవు ఇచ్చిన నాకు అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి. నేను నీ యందు భయము భక్తి కలిగి బ్రతకాలి. నా కుటుంబం చక్కగా ఉండాలి, నేను చక్కగా ఉండాలి. నా దేవా, నా ప్రభువా, నా పాపాలను క్షమించి నన్ను రక్షించు ప్రభువా అని ఆయన ముందర భయము భక్తి కలిగి ఆయనకి ఇవ్వవలసిన మర్యాద, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ మనం కాపాడుకునేదానికి ప్రయత్నాలు ఎక్కడున్నాయి? శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. ఏం చెప్పాలి అసలు దేవునికి సమాధానం? స్వస్థతల మీద అంటే శరీరం మీద ఉన్నంత శ్రద్ధ ఏమండి మన ఆత్మ మీద అంటే మన మీద లేదు. అసలు శరీరం మందా? అసలు ఈ శరీరం మందే? దీనికోసం మనం ఎన్నో చేస్తున్నాం. ఒకసారి నిన్ను వదిలేస్తుంది తెలుసా? ఇది నువ్వు ఎన్ని రోజులు దీనికోసం కష్టపడ్డావు తెలుసా? చిన్నప్పుడు తాను చచ్చిపోయేంత వరకు దానికోసం కష్టపడ్డావు. అదేమన్నా నీ కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందే? ఎప్పుడు చూడు దాని గురించి నువ్వే ఆలోచించినావు, కానీ ఎప్పుడన్నా శరీరం నీ గురించి ఆలోచించిందే చెప్పు? నిన్ను ఎప్పుడు చూడు సినిమా చూడమని చెప్తుంది, సీరియల్ చూడమని చెప్తుంది, ఇంకా కాకపోతే యాడికన్నా పోవని చెప్తుంది, కానీ ఎప్పుడన్నా మందిరానికి పోవని చెప్తుంది నీ శరీరం నీకు? మందిరానికి పోవాలన్నా కూడా కాళ్ళు కథలు తెలుసా మీకు? ఏం పోతావులే ఈరోజు కాళ్ళ నొప్పులు కానీ అంటుంది. ఏ కాళ్ళ నొప్పులు అయితే స్టోర్ బియ్యం ఇచ్చారు పోవా, పింఛన్ ఇచ్చారు పోవా, మిగతాటి ఇచ్చారు పోవా, దానికి పా 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 అంటుంది. సినిమా పా బలం ఉంటుంది, పా కాళ్ళ నొప్పులు ఈరోజు ఏం కాదులే జండు బాంబు పూసుకోంబా అంటుంది. అమృతాన్ని పూసుకోంబా, తలకాయ నొప్పి ఏం కాదు ఒక ట్యాబ్లెట్ కోసుకోంబా, ఫంక్షన్ ఉంది పా ఎట్లా ఉంటుంది పా, ప్రభు వచ్చినాడు ఏం వద్దులే. ఏమి నీ శరీరం నిన్నెప్పుడు మంచి పని చెయ్యి అని చెప్పదు, నువ్వే దాంతో మంచి పని చెయ్యాలి. దేవుని పిల్లరా, స్వస్థత కోసం చాలామంది వచ్చారు. ఎక్కడికి? కోనేరు దగ్గరికి. స్వస్థత కోసం చాలామంది కోనేరు దగ్గరికి వచ్చారు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తు వాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండ్రి. ఎంతమంది వచ్చేసారు? గుంపులు వచ్చేసారు. ఇప్పుడు ఎవరు ముందు ఆ కోనేట్లో దేవదూత గలగలగల నీళ్లు కదిలిస్తుంది అప్పుడు తూకాల. ఎంతమంది వచ్చినారు? గుంపులుగా వచ్చినారు. స్వస్థత ఎంతమందికి? ఒక్కరికే. ఎవరు ముందు దిగుతారో ఒక్కరికే. ఇప్పుడు అందరూ దుంకేశారు గలగల అంటానే. మరి ఎవరు ముందు దిగినారు మీరు చెప్పాలి? అందరూ దూకినారు. ఇప్పుడు ఈడున్నవాళ్ళు స్వస్థత లేదనుకున్నాం. ఈడున్నటువంటి వాళ్ళకు మన మేరీ నగర్లో ఒక 200 మంది వచ్చేసారు మన కోనేరు దగ్గరికి అనుకున్నాం. స్వస్థత కావాలని వచ్చినారు. గలగల నీళ్ళు కదిలిసాను అందరూ దూకినారు. ఎవరు దూకినారు ముందంటే ఎవరైనా ఏం చెప్తారు? నేను దూకినా అంటారు. నిజమే కదా, నేను దూకినా అంటారు. అంతే కదా, ఎవరైనా సరే నేను దూకినా అంటారు. ఎందుకు? ఒకసారి నేను గమనించిన, నాదే అనుకుంటా 100-500 కింద పడిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళిపోయినా. వేరే ఆయన వచ్చి ఎవరితో 500 పడిపోయింది అన్నారు. 10 మంది వచ్చారు నాది అని. వాస్తవంగా అది నాది. ఓరే నీ పాచుకల్లా, అది నాది బాబు. లేదు నాది అంటున్నారు. దేవుని పిల్లలరా, ఎవరైనా సరే స్వార్థపరలే. దూకుతా నేను దూకినా అంటారు.
ఇప్పుడు ఎవరు ముందు దూకినారో ఎవరు చెప్పాలి? అక్కడ ఎవరు చెప్పాలి తెలుసా? ఎవరైతే దూకుతారో, ఎవరు దూకినారో ఫస్ట్ ఇంత గుంపులుగా దూకేస్తారు ఆ కోనేట్లకి. ఎవరు దూకినారు? ఎవరు చెప్పాలి తెలుసా? చెప్పమంటారా? నీళ్లు చెప్పాలి ఎవరు దూకినారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ దూకినారు? నీళ్ళల్లో దూకినారు కనుక ఇప్పుడు ఎవరు చెప్పాలి? నీళ్లు చెప్పాలి. నీళ్లు చెప్తుందా? నీళ్లు మాట్లాడతాయా? జలం మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. నీకు వినపడదు, దేవుడికి వినపడుతుంది. చూడు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చి తిని దీనికి వారు పాత్రులే. 6వ వచనం. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూత అంటే జలం ఎవరు? దేవదూత. రెట్టెన పడుతుంది అనుకుంటున్నావు? జలం ఎవరు అనుకుంటున్నావు? దేవదూత. దేవదూత కాస్త ఎవరుగా మారిపోయింది? జలంగా మారిపోయింది. ఇత్తనం భూమిలో వచ్చి ఇత్తనం బయటకు వచ్చదా? చెట్టు వచ్చదా? ఇత్తనం ఏమైంది? చెట్టు రూపంలోకి మారిపోయింది. ఓకే, ఇత్తనం ఏ రూపంలోకి మారిపోయింది? చెట్టు రూపంలోకి మారిపోయింది. ఓకే, చక్కెర ఉంది, కాఫీలో కానీ టీలో కానీ వేసేస్తాం. నీకు చక్కెర ఇంక కనపడుతుందా? కనపడదు. ఎలా కనపడుతుంది? అది తీపిగా కనపడుతుంది. అంటే తీగా మారిపోయింది. అది రూపం ఏమైపోయింది? దేవదూత రూపం మార్చుకునింది. జలము దేవదూత. అర్థమైందా? మరలా యేసుప్రభు వచ్చినప్పుడు దేవదూతలన్నీ మామూలు మారిపోతాయి. అంతవరకు దేవదూతగా ఉంటుంది. అది చక్కగా ఉంటుంది. నీరు ఎవరు అనుకుంటున్నావు అది ఎండడానికి? దేవదూత. అర్థమైంది మీకు? అది దానికి వినపడుతుంది. మోషే గారు ఎర్ర సముద్రం కాడికి పోయి చేయి చూపించమంటాడు దేవుడు. నీ కర్ర తీసి ఆ సముద్రం దిట్టు చూపించు. సముద్రం ఏమవుతుంది? మోసే పోయి కర్ర చూపించగానే సముద్రం ఏమైంది? దానికి ఎడ తెలుసు? పాయలు కావాలని నువ్వు పో కర్ర తీసుకొని. నువ్వు పోతే అవుతుందే? ఆయన పోతేనే ఎందుకయింది? ఎవరు వచ్చినారో, దేనికి వచ్చినారో, ఎవరు పంపించినారో నీటికి సముద్రానికి తెలుసు. సముద్రానికి తెలుసు. అందుకే అది పాయలు అయిపోయింది. నువ్వు పోతే పాయలు కాదు. పదార్థానికి ఏముంది? జ్ఞాపక శక్తి ఉంది. ఎవరు ముందు దూకినారో నీరు చెప్పగలదు. దేవుని పిల్లరా, వాటి జ్ఞాపక శక్తి ఉంది. ఆశ్చర్యపోతానండి. తలనొప్పి మాత్ర వేసుకుంటే మాత్ర వేసుకున్నావు అనుకో, ఆ మాత్ర అడిగిపోతుంది. ఎక్కడ నీకు నొప్పి ఉంటుందో అడిగిపోతుంది. దానికి ఎడ తెలుసు? ఎప్పుడన్నా ఆలోచించినారు మీరు? ఎర్ర మాత్రదేమ్మా, పచ్చ మాత్రదేమ్మా, బులుగు మాత్రదేమ్మా వేసుకుంటాను అంటావు, కానీ ఈ మాత్ర ఆ నొప్పికి ఎట్ట పని చేయాలి, ఆ మాత్రకి ఎడ తెలుసు అని ఎప్పుడన్నా నువ్వు తెలుసుకున్నావా? ఆ మాత్ర వేసుకుంటాను చక్కగా తలనొప్పి ఆడుంటే అడిగిపోతుంది. దానికి ఎడ తెలుసు ఆడ నొప్పి అని? కడుపులో పోయింది ఖచ్చితంగా తలకాడికి ఎక్కడ నొప్పి అక్కడ పోయి నొప్పి బాగా చేస్తుంది. దానికి ఎట్లా తెలుసు? ఎడ తెలుసండి? దానికి జ్ఞాపకం ఉంది. దానికి జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం లేదు ఎవరికి? మనకే. ట్యాబ్లెట్కి ఎక్కడన్నా మెదుడు చూసారా? తలకాయ ఉందా ట్యాబ్లెట్కి? ఉందేనా తలకాయకి? ట్యాబ్లెట్కి తల ఉందా? దానికి కాళ్ళు, చేతులు, మెదడు ఎన్ని ఉన్నాయి? దానికి ఎంత జ్ఞాపక శక్తి? మనిషికి లేదండి. మనిషికి జ్ఞాపకాలు లేవు. ఇప్పుడు ఈ వారం చెప్పిన మెసేజ్ వచ్చే వారం నేను అడుగుతాను, చెప్తారు మీరు? పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఏం చేసుకున్నారు, ఏం చేసుకుని తిన్నారు అని చెప్తారు. టక్ అని చెప్తారు. పొద్దున్న 5 గంటలకు పోయినామండి చెన్నూరుకి. చెన్నూరుకి దేనికి? కాజీపేటకు పోయినామండి. పొద్దున్నే 5 గంటలకే పోయినామండి. ఎన్ని కేజీలు అంటే కరెక్ట్గా ఎన్ని కేజీలు కూడా చెప్తారు.
ఒక వారమే, పోయిన వారమే చెప్పింది. ఏం చెప్పినాను చెప్పండి? పోయిన ఆదివారం ఏం చెప్పినాను చెప్పండి? చెప్పలేరు. గుర్తుండాలండి. ప్రకృతి గుర్తుంది, మనకు గుర్తులేదు. దేవుడు కూడా నాకెవరో నువ్వు గుర్తులేదురా బాబు అంటాడు. అంతే కదా, నీవు చేసినట్టే నీకు చేయబండు. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చును. మనం ఏ కొలతో కొలుస్తామో అంతే కదా. ఇప్పుడు పక్కింటోళ్ళు ఒక నూనె అయిపోయిందక్క, ఒక గలాసు నూనె ఇస్తావా అంటారు. ఆ గలాసు తెచ్చుకున్నప్పుడు మీరు ఆ గలాసుని ఇట్ట చూస్తారు. ఎందుకు? మరలా ఇంకొకసారి ఆమె ఏ గలాసుతో తెస్తుందో ఇంత గలాసుకి వేసుకుని పోయి ఇంత తీసుకొచ్చే కరెక్టే కదా. ఏం మారునా? ఇంత గలాసుకు నూనె వేయించుకుని పోయి ఇంత గలాసు తెచ్చే ఎట స్వర్ణమ్మా. అందుకే కిందికి మిందికి, నువ్వు కిందికి మిందికి చూసిదాన్ని అప్పుడు నూనె వేసి ఇచ్చావు. పొరపాటుతో తేడా వచ్చిందనుకో, నేను వేసింది ఆ గలాసుకి కదే, నేను వేసింది ఆ గ్లాసుకి కదే. అంటే నువ్వు ఏ గ్లాస్కి వేసావో ఖచ్చితంగా నీవు కనిపెడుతున్నావు. మరలా నువ్వు ఏ కొలతతో ఇచ్చావో తిరిగి వాళ్ళు కూడా అదే కొలతతో ఇస్తారా? మరి దేవుడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దేవుడు కూడా అదే కొలతతో కొలుస్తాడు. ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి, మార్క్స్ వార్తలు ఉన్నమాట. నువ్వే విలుచున్నావో జాగ్రత్త. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దేవుడు నిన్ను కూడా అదే కొలతతో కొలుస్తాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయము, మార్క్స్ వార్త 4వ అధ్యాయము చూడండి దేవుని పిల్లరా. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. కరెక్టేనా చెప్పేది? దేవుడేమంటున్నాడు? నువ్వే కొలతతో కొలుస్తావు, నువ్వు జ్ఞాపకం లేదన్నావు అనుకో, నాకు జ్ఞాపకం లేదు మీరు అంటాడు. నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దేవుని పనిని జరిగించావనుకో, దేవుడు కూడా నిన్ను కూడా తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. నిజంగా అండి ఆశ్చర్యపోతానండి. బైబిల్లో చాలా మంచి మాటలు ఉన్నాయండి. పదార్థానికి ప్రతి ఒక్కదానికి జ్ఞాపకం ఉంది. అది ఎందుకు వచ్చిందో, అది దేనికి పుట్టిందో, అది దేనికి బ్రతకాలో అది జ్ఞాపకం ఉంచుకొని బ్రతుకుతుంది. ఉదాహరణకు ఒక మంచి మాట చూపించి నేను ముగిస్తాను. ఇక చెప్పవలసిన చాలా ఉన్నాయి బైబిల్లో, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం నేను చూపిస్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం ప్రకృతి ఎంత చక్కగా జ్ఞాపకం ఉంచుకుంటుందో, తాను వచ్చిన పని ఏంటో తాను ఎంత చక్కగా జ్ఞాపకం చేసుకుంటుందో మీకు చూపించబోతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9 7వ వచనం నుంచి కానీ 8 నుంచి చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8 నుంచి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగ్గా. కొన్ని చెట్లు బయలుదేరినాయంట. దేనికి? మాకు రాజుగా ఉండు అని చెప్పి ఒలీవ చెట్టును అడిగినాయంట కొన్ని చెట్లు. ఏమండి, ఇది కథ కాదు, యథార్థ గాథ, ఒరిజినల్. బైబిల్ డూప్ అనేదానికి అవకాశమే లేదు. చాలా బాగుంటుంది బైబిల్. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఒక చక్కటి మందిరం, ఒక చక్కటి సేవకుడు మీకు దేవుడు దయచేసినాడు. నిజంగా మీ అదృష్టం చెప్పమంటారా? నాకు నిజంగా మీరు చాలా డబ్బులు ఇవ్వాలి, చాలా ఇవ్వాలి మీరు నాకు. నిజమే కదా? మీరు నన్ను పోషించాలి. ఒక విధంగా చెప్పాలంటే నన్ను, నా పిల్లలను, నా భార్యను, నా కుటుంబాన్ని మీరేం చేయాలి? పోషించాలి. నేను ఆత్మతో మిమ్మల్ని పోషించినప్పుడు మీరు శరీరానుసారంగా నన్ను ఏం చేయాలి? మీరు పోషించాలి. కానీ మిమ్మల్ని ఏ పొద్దు నేను నాకు ఇది ఇవ్వండి అని నేను అడగలేదు. అడుగుతున్నానా? అడగడం లేదు. మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు ఆత్మీయంగా రక్షింపడాలి, మీరు ఆత్మీయంగా చక్కగా ఉండాలి. మీరు పోషించినంత పుణ్యం, మీరు చక్కగా దేవుళ్ళలో బ్రతికితే అంతకు మించిది ఏం లేదు. దానికి కూడా మీరు జ్వరం వచ్చినప్పుడు మూలికి ముక్కుతారు చూసినావా?
జ్వరం వచ్చినప్పుడు మూలుగుతూ ఉంటారు. ఆ టైప్లో పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు దేవుని దగ్గరికి రావడానికి. దేవుని పిల్లలు నిజంగా మీరందరూ అదృష్టవంతులు. ఎంత మంచి వాక్యం, ఎంత గూఢమైన సంగతులు, ఎంత మంచి మంచి మాటలు ఈరోజు మేరీనగర్ పట్టణ ప్రాంత వాసులకు అందుతూ ఉంది. కానీ ఉపయోగించుకోవడంలే. నేను చెప్తున్నాను కదా మీకు, మీరు ఎట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతనని మీకు కూడా కొలవబడుతుంది. ఆ రోజు దేవుడు నా కొడుకును పంపించాను, నేను షడ్రకుని పంపించాను. ఏమండి, నాకు జ్వరం వచ్చినా వచ్చానండి. నేను 8 రోజులు జ్వరం కాసింది నాకు. అది మీ అందరికీ తెలుసు. నిలబడుకునేదానికి కూడా కష్టంగా ఉంది, ఊపిరి పీల్చుకునేదానికి కూడా కష్టంగా ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నీరసంగా ఉంది. 8 రోజులు ఎలా జ్వరం వచ్చిందంటే నా మీద వేడి నీళ్ళు పెట్టి మీరు పోసుకోవచ్చు, మీరు స్నానం చేయొచ్చు, అంత జ్వరం వచ్చింది. నీరసపడిపోయినా. సుమారు 1000 రూపాయల ఖర్చు అయిపోయింది. దేవుని పిల్లరా, నా కొడుకు అయినా కూడా వచ్చినాడు, వాడు ప్రకటన చేసినాడు. మీరు ఎందుకు వెళ్ళలేదు, మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు దేవుడు. ఏం చెప్తావు సమాధానం? ఎందుకంటే ఈ లోకాన్ని వదలాల్సిందే మనం, ఏం వీడకి శాశ్వతం కాదు. వదిలినప్పుడు దేవుడికి ఏం చెప్తావు సమాధానం? ఆ రోజు కుయ్యో మొర్రో అన్నా కుదరదు. అర్థమైందే? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పరుగు 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 పరుగును పరిగెత్తాలండి వాక్యం కోసం. వాక్యం కోసం పరిగెత్తాలి. నేను ఎందుకు పరిగెత్తాను? నాకేం అవసరం? ఇంట్లో బాగా తిని లక్షణంగా పనుకొని నిద్రపోవచ్చు, కానీ రావాలి. అది నా బాధ్యత, నా బాధ్యత అది. మరి మీ బాధ్యత, వింటున్నటువంటి వాళ్ళ బాధ్యత. మందిరానికి ఎందుకు రావు? బడికి పోతేవే చదువుకునేదానికి, ఇంట్లో కూర్చున్నావా చదువు వస్తుంది అనుకుని? లేదే. బడికి పోతే చదువు వస్తుందని బడికి పోతివి, ఎక్కడికో పోతే ఉద్యోగం వస్తుందని పోతివి, ఎక్కడికి పోతే కూలి వస్తుందని పోతివి. మరి మందిరానికి వస్తే ఆత్మీయంగా బాగుపడతామని ఎందుకు రాలేదు? దేవుడు అడిగే ప్రశ్న. నాదేముందండి, నేను నిమిత్త మాత్రుడిని. నన్ను ప్రకటించమన్నాడు, ప్రకటించాలి. నా పని ఏం చేసుకుని తిరిగి నేను వెళ్ళిపోవాలి. ఉత్తరవాదులు ఎవరు? జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ అండి చాలా అద్భుతమైన గ్రంథం అండి. నిజంగా మాట్లాడుతుంటే దేవుని గురించి నా హృదయం అంతా సంతోషంతో నిండిపోతుంది. నాకున్నటువంటి రోగము, నాకున్నటువంటి నీరసము, నాకున్నటువంటి బలహీనత అసలు కనపడడం లేదు. నాకేం కనపడుతుందంటే దేవుడు ఆయన మాటలు చెబుతుంటే నాకు ఎక్కడి నుంచో శక్తి వస్తా ఉన్నట్టుంది. ఆయనే నన్ను బలపరుస్తున్నాడు, ఆయనే నా బలంగా మారిపోతున్నాడు, ఆయన నా సంతోషంగా మారిపోతున్నాడు, ఆయన నా సమాధానకరంగా మారిపోతున్నాడు. నిజంగా ఆయన బట్టి నేను ఎప్పుడు సంతోషపడతా ఉంటాను. నా సహోదరులరా, సహోదరి మనులరా, మీరు కూడా దేవుని బట్టి సంతోషించండి. మంచి మాట చూపించి నేను ముగిస్తాను. ఇక్కడ చెట్లు తమ మీద రాజుగా రాజును ఒకరిని అభిషేకించుకునే వాళ్ళని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు ఏమంటుందంటే వాటితో, మమ్మల్ని రాజుగా నువ్వు ఉండు ఒలివ చెట్టు, మాకు రాజుగా అన్నప్పుడు ఒలివ చెట్టు ఏమంటాను తెలుసా? దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలం నీయక మాని చెట్ల మీద రాజునండి ఇటు అటు ఊపుటకు నేను వచ్చేదినా అని వాడి తన్ను. అసలు నేను దేనికి వచ్చినాను చూడ, ఎంత బాగా చెప్తుందో. అదే మనమైతే అయ్యా మాకు ఎమ్మెల్యేగా ఉంటావు నువ్వంటే ఎంత భాగ్యము, పదండి అంటామా? లేకపోతే అసలు నేను ఏ పని మీద వచ్చాను, నేను అందరికీ సువార్త ప్రకటించుకోవాలన్నా? ఎమ్మెల్యేగా ఆడ కూర్చొని అందరినీ నలుగురిని పక్కలో పెట్టుకొని ఆయన నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడు అన్నంటే అవును నేనే అంతే కదా. ఎమ్మెల్యే చుట్టూ కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? నేను చూసినా కదా, ఎమ్మెల్యే చుట్టూ కూర్చొని భజన చేస్తూ ఉంటారు అందరూ. ఎందుకు? ఆ కాంట్రాక్టులన్నీ ఇవ్వాలి కదా, ఇయ్యాలా, ఆ పనులు ఇవ్వాలి, ఈ ఉద్యోగాలకు ఇవన్నీ ఉంటాయి. ఈ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా 10 రూపాయలు సంపాదించుకునేదానికి వాళ్ళ చుట్టూ తిరిగేది. దేశాన్ని కొల్లగొడుతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఒకడు కూడా సరైనడు కాదు, చదువు సంధ్యలే ఒకడు కూడా సరైనటువంటి అవగాహనలే. రాజ్యాన్ని ఎలా ఎవడండి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి? ఎవరండి వీళ్ళంతా? గోండాలు, రౌడీలు, ఊరి మీద ఆంబోతుల్లో తిరిగే ప్రతి ఒక్కడు రాజనాయకుడు తెలుసా మీకు? ఊరి మీద ఆంబోతు మాదిరి తిరిగేవాడు, పని బాట లేకుండా, బాధ్యత లేనోడు, పనికిరానోడు ఎవడు ఈరోజు రాజకీయ నాయకుడు? కరెక్ట్ కదా? వాడికి ఒక బాధ్యత తెలుసా? వాడికి ఒక 4 పిల్లలు, తల్లి తండ్రిని సాగుతూ, 4 పిల్లల్ని సాగుతూ ఏడన్నా కూలి పనికి లేకపోతే ఏదైనా పనికి పోయి ఆ 10 రూపాయలు విలువ తెలిసినోడు ఎవడన్నా ఉన్నాడా?
అలాంటోడు దేశాన్ని కాపాడగలడు. పనికి మనల్ని పకీర్లంతా రాజకీయ నాయకులు అయిపోయి దేశం ఏమైంది? మన దేశం ఏమైపోయింది? ఏమైపోయిందండి? మన దేశం సర్వనాశనం అయిపోయింది. తెలుసా మీకు? ఈరోజు లక్షల కోట్ల అప్పులో ఉంది దేశం. ఎందుకు అప్పులో ఉంది? ఏం అప్పు చేసుకొని తినాల్సిన దేశం ఇది? ఎంత సంపద ఉంది దేశంలో, ఎంత చక్కటి సంపద ఉంది, ఎంత రాబడి ఉంది. మీరు దోచుకునింది కాక మరలా అప్పులు చేసి మరీ దోచుకుంటున్నారు. రోడ్డు గది లేదు మనకు, రోడ్డు గది లేదు. మళ్ళా చూస్తే బడ్జెట్లో లక్షల కోట్లు. దేనికి లక్షల కోట్లు? దేనికి ఖర్చు పెడుతున్నారు? కరోనా వచ్చినప్పుడు 20 లక్షల కోట్లు ఏమండి బడ్జెట్లో ప్రకటించినారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి. ఎన్ని కోట్లు? 20 లక్షల కోట్లు కరోనా అప్పుడు ప్రకటిస్తే ఏమండి ఎంత వచ్చిందండి మీకు? మీ అందరికీ 20 లక్షల కోట్లు ఏమండి 130 కోట్ల మంది భారతదేశం జనాభా. ఎంత ఇచ్చండి ఒక్కొక్కరికి? ఏం చేసినా 20 లక్షల కోట్లు. అడిగేవాడు ఏడి? అడిగితే ఉండేవాడు ఏడి? చంపేస్తారు. దొంగలండి. నేనేం పని మీద వచ్చినాను? ఒక ఎమ్మెల్యే అయిపోయి, ఒక మంత్రిని అయిపోయి ఆడిని తిట్టుకుంటా, ఈయన్ని తిట్టుకుంటా, వాడు నన్ను తిట్టుకుంటా, వ్యభిచారాలు చేసుకుంటా, ఏమండి హత్యలు చేసుకుంటా, మానభంగాలు చేసుకుంటా, మర్డర్లు చేసుకుంటా, చెత్త పనులు చేసుకుంటా, చెదార పనులు చేసుకుంటా బతకడానికి నేను వచ్చింది భూమి మీదకి. చెప్పండి, దేనికి వచ్చాను నేను? నా తండ్రి పనుల మీద వచ్చాను. నేను నా తండ్రి కార్యక్రమాలు చేయడానికి వచ్చాను. దేవుని పిల్లరా, ఆలోచించండి మాటలు. నిజమా కదా? ఆలోచించండి. ఏ పని మీద వచ్చినారో మనుషులు ఆ పని చేయకుండా ఆ పనికి మాలిన పనులన్నీ చేసుకుంటా ప్రభువుకు దూరం అయిపోతున్నారు. కానీ చెట్టు మాత్రం ఏమంటుంది? అసలు నేను దేనికి వచ్చాను? నా తైలం వలన మానవులు సంతోషించాలి, నా తైలం వల్ల దేవుడు సంతోషపడాలి. వాళ్ళను సంతోషపెట్టడానికి, ఆ దేవుడు చెప్పిన మాట విని ఈ మనుషులను సంతోషపెట్టడానికి, ఆయన మాట విని ఆయన్ని సంతోషపెట్టడానికి నేను వస్తే నన్నేంది రాజుగా ఉండమంటున్నావు? నన్నేంటి రాజుగా ఉండమంటున్నావు? ద్రాక్ష చెట్టు అలాగే చెప్పింది, ఇంకొక చెట్టు అలాగే చెప్పింది. నేనుండను, నేను దేవుని పని మీద ఉండాలంటుంది చెట్టు. కానీ మనిషి, చెట్టుకున్నంత జ్ఞానం మనిషికి ఉందా? ఏ పని మీద వచ్చిందో ఆ పని మీద ఉంది అది. సొరకాయ చెట్టు ఎప్పుడు సొరకాయలు కాచానే ఉంటుంది. అంటే దాని పని ఏంది? సొరకాయలు కాయడం. వంకాయ చెట్టు దాని పని ఏంది? వంకాయలు కాయాలి. మనం ఏం కాయాలి? మంచి ఫలాలు కాయాలి మనలో. ఏం ఫలాలు? ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం అనే కాయలు రావాలి. ఆ కాయలు వచ్చినాయా? ఈ తలకాయలోంచి ఏ కాయలండి? ఏ కాయలు వచ్చినాయి? అన్ని పనికి మనల్ని కాయలు. ఒకటన్నా తినేదాన్ని మనలో వచ్చిన ఒక కాయన్నా దేవుడు తింటాడా? సొరకాయ మనం తినొచ్చు, అన్నీ మనం తినొచ్చు, కానీ మన ఆలోచనలోంచి వచ్చే ఏ ఒక్కటి కూడా దేవునికి పనికి రావడం లేదు. దేవుని పిల్లరా, మనం అలా ఉండకూడదు. మన జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, ఆయన ఆలోచనలు ఉండాలి. అందుకే ఆయనండి ఆలోచనలు పెట్టింది. రోజుకి 80,000 ఆలోచనలు పెట్టాడు ఆయన. రోజుకి 80,000 ఆలోచనలు పెట్టాడు. జ్ఞాపకంలో ఉంచుకోవాలని ఆలోచించాలి. బైబిల్ చదువుతూ ఆలోచించిన ప్రతి మాటను ఎత్తిపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడ? మెమరీలో, మెదడులో. ఈరోజు దేవుని పిల్లరా, ఏవి ఎత్తిపెట్టుకోవాలో అవి ఎత్తిపెట్టుకోకుండా, ఏవి తల్లో ఉండాలో అవి ఉండకుండా, ఉండకూడనివి తల్లో ఉన్నాయి, ఉండవలసినవి తల్లో ఉండడం లేదు. దేవుని దగ్గర ఉండలేము, దేవుని దగ్గర ఉండలేము. మరి అలా ఎక్కడ ఉండగలం? ఆ నరకంలో ఉండగలం. నరకం పోయేదానికి ఎందుకండి కష్టపడ్డాం? నరకానికి పోయేదానికి కష్టపడాలనా? మీరు పరలోకం పోయేదానికి కష్టపడాలి. మీరు దేవుని చేరుకునేదానికి కష్టపడాలి. దేవుడు ఇష్టపడాలంటే మంచి ఫలాలు మనం ఫలించాలి. మంచి ఫలాలు మనం ఫలించాలి. యేసుక్రీస్తు వారు ఫలించాడు. ఆయనలో ఎక్కడ చూసినా ఫలాలే. ప్రేమ అనే ఫలాలు, సమాధానం అనే ఫలాలు, సాత్వికమైన ఫలాలు. దేవుని పిల్లరా, మనలో కూడా అలాంటి ఫలాలు ఉండాలి. ఇంకా చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఆదివారం మీకు చక్కగా చెప్తాను. ఇంకా చక్కగా విందురు అందరూ రండి, సరేనా? సాతాను చెప్పినట్టు ఇని మీ ఇంట్లో ఉండొద్దండి. అర్థమైంది మీకు? ఆ టీవీలు, ఆ సీరియళ్ళు, ఆ సినిమాలు మిమ్మల్ని పరలోకం చేర్చలేవు, మిమ్మల్ని పాతాళం చేరుస్తాయి. చక్కగా వచ్చి ఇక్కడికి వస్తే 4 మంచి మాటలు వింటారు కదా, వాటి వల్ల ఏదైనా మనం తెలుసుకుంటాం కదా, వాటి వల్ల చక్కగా బ్రతకాలనే ఆలోచనలు వస్తాయి కదా. ఇంట్లో ఉంటే చెడిపోతాం. ఇంట్లో ఉంటే కదా, ఆ ఇంట్లో ఉండే ఆ సినిమాలు, సీరియళ్ళు, ఆ పనికి మాలినటువంటివి చూస్తూ ఉంటే చెడిపోతాం. ఆ సీరియల్లో ఏం చూపించారు చెప్పండి? ఎప్పుడు చూడు కొట్లాట్లే, అంతేనా? ఎప్పుడు చూడు కొట్లాట్లే. ఆడవాళ్ళే హీరోలు, ఆడవాళ్ళే హీరోయిన్లు. నాయన చూడలేము.
వంట రూమ్లో ఉన్న మేకప్పే, నిజమే కదా? వంట రూమ్లో ఉన్నా కూడా ఆమె ఎట్టుంటుంది అంటే హీరోయిన్ ఉన్నట్టు ఉంటుంది. అది ఎట్టుంటుందో నాకు అర్థం కావడంలే. మా ఇంట్లో వాళ్ళు వంట రూమ్లో ఉంటే దెయ్యాలు ఉన్నట్టు ఉంటారు, అంతే కదా మరి? ఆ వంట రూమ్లో ఉన్నప్పుడు పనులు చేసుకున్నప్పుడు ఎలా ఉంటారండి? వాళ్ళు మాత్రం ఎట్టుంటారంటే వంట రూమ్లో ఉన్న హీరోయిన్లు, బయట ఉన్న హీరోయిన్లు, బయటికి పోయిన అంత హీరోలు, ఎంత వాళ్ళే. ఒక ఆమె కనపడింది దానికి ఆగుతుంది, ఇద్దరు బుస్ 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 అని చూసుకుంటారు ఇద్దరు. మీరు వాళ్ళని చూసా కొట్లాడుకోవడాలు. వాళ్ళు బాగుపడితే ఈమె తట్టుకోలేదు, ఈమె బాగుపడితే ఆమె తట్టుకోలేదు. అదే కదా సీరియల్. ఒకరు కొంప ఎలా ముంచాలనేది కదా సీరియల్. ఎవరినట్ట సంపాలనేది కదా సీరియల్. అవి చూసే మీరేమి నేర్చుకుంటారు? మీరు బుస 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 అని ఒకరిని చూసి ఒకరు, అంతే కదా? వాళ్ళని చూసి మనమే నేర్చుకుంటామంటే వాళ్ళు ఏం చేస్తారో అదే మనం చేస్తాం. దేవుణ్ణి చూసి నేర్చుకున్నాం. ఏమండి, దెయ్యాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుణ్ణి చూసి నేర్చుకున్నాం. దేవుడు రాయించిన గ్రంథాన్ని చూసి చక్కగా నేర్చుకున్నాం. బ్రతుకుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ మంచి సంగతులు మాకు అందించినందుకు కృతజ్ఞతలైనా. అందుకున్న మీ పిల్లలు మిమ్మల్ని పొందుకుని ఎంత గొప్పవాళ్ళుగా మారడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా నడగా ఉంచండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా. మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ కోరుకుంటూ ఇదిగో తండ్రి, మేరే నగర పట్టణ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచండి. బిడ్డలందరూ నీ మార్గంలో నడుచుకోవాలైనా. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా కాపాడండి. ఏ ఒక్కరు కూడా తండ్రి మీకు దూరమయ్యే పరిస్థితులు ఉండకూడదు తండ్రి. ఈ పట్టణం అంతా కాపాడబడాలి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యంలో నూరంతలకు ఫలించుటకు సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచండి. మంచి జ్ఞానంతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటాను. మీ గ్రూప్లో మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటాను తండ్రి. మరొకసారి తండ్రి, మేము మీ సేవ చేయడానికి ఇచ్చిన అదృష్టాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఏ పని మీద అయితే మేము వచ్చామో ఆ పనిలో చక్కగా ఉండడానికి సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు వారి పేరిట ఉన్నతమైన నామంలో, పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.